సో దేర్ ఇస్ ఎ మిత్ ఏమన్నారో తెలీదు, చాలా మంది ఇక్కడ యాక్టర్స్ సో కన్నడ వాళ్ళే తీసుకుంటారని చెప్పి మీ మీద యాంగ్రీగా ఉన్నట్లుగా కూడా వినిపిస్తూ ఉంటాయి. సో ఎంతవరకు వాస్తవం అది? లేదు, అది నాకు ఎప్పుడు అనిపించలేదు. నాకు ఒకటేమనిపించిందంటే తెలుగు ఆడియన్స్ కానీ తెలుగు ప్రజలు దే ఆర్ వెరీ వెల్కమింగ్. వచ్చిన వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తారు. అండ్ ఏదైనా మీకు టాలెంట్ కానీ మీరు ఏదైనా మంచిగా పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్ని ఇంకా పైకి పంపించడానికి ట్రై చేస్తారే తప్ప ఎప్పుడు మిమ్మల్ని కింద లాగడానికి ట్రై చేయరు. సూపర్. ఇది తెలుగు ఆడియన్సే కాదు, తెలుగు కోస్టర్స్ కూడా అలానే ఉన్నారు. మాతో మా అమ్మ యాక్ట్ చేస్తారు, కరుణ ఉర్మిళ క్యారెక్టర్ చేస్తుంది. అండ్ మా బ్రదర్స్ చాలా మంది ఉన్నారు, సాయి కిరణ్ గానీ, కరుణాకర్, కొండారెడ్డి, చాలా మంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళే నా సీరియల్లో ఉన్నారు. బట్ వాళ్ళు ఎప్పుడు నీకెందుకు ఈ రోల్ వచ్చింది, నాకెందుకు రాలేదు అని ఒక్కసారి మాట్లాడేది లేదు. దే ఆర్ లైక్ బ్రో మనం ఇలా చేస్తే ఇంకా బాగుంటుందా, ఇలా చేద్దామా, ఇది చేద్దామా అనే మాట్లాడతారు తప్ప ఎప్పుడు రే వీడు వేరే ఊరోడరా అని ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ అది నేను ఎప్పుడు ఒప్పుకోను కూడా. దట్ ఈస్ సూపర్. యాక్చువల్లీ పీపుల్ ఆర్ వెల్కమింగ్ యూ మీన్స్ దెన్ సో నథింగ్ మ్యాటర్స్ అనమాట, అదే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో చెప్పండి పవన్ గారు, సో మీ యొక్క సీరియల్ వైల్ యాక్టింగ్ ఎలా ఎంజాయ్ చేస్తారు రోల్ని, అండ్ యూనో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ యూ యూస్ టు డూ? నా ప్రిపరేషన్ గురించి ఈమె ఎక్కువ చెప్తుంది అనుకుంటాను. నేనేం చేస్తా జనరల్ గా, నా ప్రిపరేషన్ ఎలా ఉంటది? అసలు ఏం ప్రిపరేషన్ ఉండదు, నవ్వుతూ ఉంటాడు. సో యాక్టింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాకు అది ఒక ప్రొఫెషన్ లాగా, అండ్ ఇది చాలా ఇబ్బందిగా ఉందిరా, లైక్ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, ఇంత ఏడవాలా, ఇంత నవ్వాలా, ఏం చేస్తే కూడా ఒక స్టెప్ ఎక్కువ చేయాలి అన్నట్టు అనిపించేది. బట్ ఇప్పుడేమైందంటే ఇప్పుడు అదొక స్మూత్ ఫ్లో లాగా వచ్చేసి అంత పెద్దగా పట్టించుకోం దాన్ని. అది ఒక కమిట్మెంట్, రోల్ లో ఒక కమిట్మెంట్ లాగా అనొచ్చు, లేదంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ గా యూ స్టార్ట్ ఫీలింగ్ అనొచ్చు. ఆ స్టోరీలో నాకు వచ్చి వైదేహి ఏడుస్తుంటది అంటే ఆటోమేటిక్ గా నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఓకే ఆమె ఏడుస్తుంది. గెట్ ఇన్ టు క్యారెక్టర్ వెరీ ఈజీలీ. లైక్ ఇప్పుడు జోక్ చేస్తూ ఉంటాడు, యాక్షన్ అనగానే హీఈస్ వెరీ న్యాచురల్, లైక్ అదొకటి స్పాంటేనియస్. లైక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇప్పుడు యాక్ట్ చేసేటప్పుడు. నాకు పెద్దగా లైక్ నాకు లాంగ్వేజ్ తెలియకపోతే కూడా నాకు పెద్దగా ఏం లైక్ అనిపించదు, అదే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు. అరే నాకు లాంగ్వేజ్ రాదు, ఇంతమంది ముందు నేను ఈ డైలాగ్ చెప్పాలి, అదేం ఉండదు. అసలు తెలుగు వచ్చేసింది కదా మీకు, చాలా ఫాస్ట్ గా మీరు గ్రాస్ప్ చేసుకున్నారు కదా. పర్లేదు, 2.5 years వైదేహి పరిణయం జీ తెలుగులో అన్ని ఈవెంట్స్, అన్ని స్టేజ్ ఫంక్షన్స్, అంతమంది ఆడియన్స్ అందరినీ చూస్తూ. అండ్ హైదరాబాద్ లైక్ తెలుగులో తెలంగాణలో నేను ఒకటి ఎక్సెప్ట్ ఏం చేస్తా అంటే, మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే కూడా వాళ్ళు రిటర్న్ మీతో మాట్లాడతారు. మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా, హిందీలో మాట్లాడితే కూడా హిందీలో మీతో మాట్లాడతారు. బట్ మీరు తెలుగులో మాట్లాడితే మీకు వాళ్ళు ఇచ్చే మర్యాదే వేరే ఉంటది. నేను తెలుగులో అన్నా నాకు ఆకలేస్తుంది అంటే వాళ్ళు ఇంటి నుంచి కావాలంటే తీసుకొచ్చి పెడతారు. నేను వెళ్ళి ఆ భయా మెరకు కానా కానా స్ట్రైట్ జాకే లెఫ్ట్ లో అని ఇలా రియాక్షన్స్ ఉంటది. సో మమ్మల్ని స్వీకరించేది చాలా మంచిగా చేస్తారు కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకునేది మాకు పెద్ద ఇబ్బందిగా ఎప్పుడూ అనిపించలేదు. సూపర్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. లైక్ ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు అయితే. అండ్ హౌ డు యూ ఎంజాయ్ ఇన్ ది సెట్స్ అన్నమాట? ఎంజాయ్ ఇన్ ద సెట్స్ ఏదైనా బెస్ట్ మెమరీస్? చాలా ఉన్నాయి యాక్చువల్గా. ప్రతిరోజు ఒక కొత్త మెమరీతో వస్తాం బయటికి. ఎందుకంటే లైక్ మీకు అందరికి చూసే వాళ్ళకి అందరికి అనిపించవచ్చు, ఏంట్రా ఈ సీరియల్లో విలన్ కి కరెంట్ షాక్ కొడుతుంది, వాడేంట్రా ఇలా ఊపుతున్నాడు, ఇంత షివర్ అవుతున్నాడు, అది ఇది అని అందరు నవ్వచ్చు అక్కడ. బట్ ఇక్కడ చేసేటప్పుడు మనం అయితే ఘోరంగా నవ్వుతాం, ఎందుకంటే మనం అందరూ ఫ్రెండ్సా. సడన్ గా ఈమె షాక్ వచ్చింది, ఈమె గట్టిగా ఊపుకుంటే మనం అందరూ ఏంట్రా ఇది ఇలా చేస్తుంది అని నవ్వడం. సో ఇట్స్ అ వెరీ ఫనీ థింగ్. అండ్ స్టోరీ కూడా చాలా మంచిగా కామెడీ ట్రాక్ తో పాటు వెళ్తుంది కదా. సో లైక్ మాకు అక్కడ బాధను ఉంటది స్టోరీలో ఫన్ ఆస్పెక్ట్ ఉంటది, అండ్ వి ఎంజాయ్ బోత్. ఓకే, యాక్చువల్లీ వైదేహి గారి క్యారెక్టర్ ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను, సో క్యారెక్టర్ పరంగా. సో తను చూసి ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇదేదో పొద్దున్న నుంచి నన్ను ఏడిపించడానికి ఫిక్స్ అయింది. నాకు ఘోరంగా టార్చర్ ఇస్తుంది పొద్దున్న నుంచి నా వెనకాలే తిరుగుతూ. సో ఇది ఏడ్చే రకం కాదు, ఇది ఏడిపించే రకం. బట్ కొద్దిగా మోమాట్ ఉంటది కొత్త వాళ్ళు ఉన్నారంటే. అది వాళ్ళతో ఆ మోమాట్ పోయిన తర్వాత ఇంకా
లిమిట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ లెవెల్ దాకా తీసుకెళ్లి ఘోరంగా పని చేయడం అంతే. సూపర్ గుడ్. సో మ్యామ్, మీ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇదొకటే చేస్తున్నారు, ఇంకేమైనా చేస్తున్నారు? ఇక్కడ ఇది ఒక్కటే చేస్తున్నా. సో నెక్స్ట్ అంటే వేరే కన్నడలో కూడా ప్యారల్ గా చేస్తున్నారా? ప్యారల్ గా చేస్తున్నారా? parallel గా సో ఫైన్, షేర్. అంటే కన్నడ ఎలా ఉంది, తెలుగు ఎలా ఉంది, రెండిట్లో కంపారిజన్ చెప్పమంటే ఏమని చెప్తారు? కంపారిజన్ యాక్చువల్గా నేను చేయలేను, ఎందుకంటే రెండు ఇట్ హాస్ గివెన్ మీ లైఫ్ అండ్ నా ప్యాషన్ ఇది. సో ఐఎమ్ ఎంజాయింగ్ బోత్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మమ్మల్ని చాలా మంది అడిగారు, బట్ దీనికి సమాధానం ఏంటంటే ఆల్రెడీ చెప్పేశారు ఇందాక. లేదు, దీనికి సమాధానం ఏంటంటే అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని. మాకు మనం మాట్లాడే లాంగ్వేజ్ తప్ప ఇంకేం డిఫరెన్స్ ఉండదు. షూటింగ్ ఇస్ షూటింగ్, లైక్ మనం మన క్యారెక్టర్ మనం చేస్తాం. నేను దాన్ని వేరే సౌండ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇక్కడ వేరే సౌండ్ తో. సో లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఫీల్ కంఫర్టబుల్. సూపర్. ఫ్యూచర్ లో మీరు మూవీస్ లో యాక్ట్ చేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టెడ్, ట్రై చేస్తున్నా, మోస్ట్లీ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్. సో హోప్ఫుల్లీ చూద్దాం. మీరు మ్యామ్? నాకు కూడా ఉంది, లైక్ బిఫోర్ 2025 ఐ హావ్ టు డూ అ మూవీ అని ఉంది. బిఫోర్ 2025 వాడు ఎప్పుడు అంతేనా? లైక్ ఇలా ఏదైనా తేడాగా అంటే నేను అడుగుతున్నా కూడా ఉంది అంట. కాదు, నేను అనేది ఆశ ఉంది నాకు. సో 2025 లోపు ఒక 2 మూవీ చేయాలని ఉంది నాకు. దేవాంశ్ గారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి త్రూ అవుట్ ది సీరియల్? మీ డైరెక్టర్, I think it is my sister. మా అక్క వచ్చి నాకు పెద్ద క్రిటిక్ అనమాట. నేను ఫస్ట్ సీరియల్ ఎప్పుడు వితౌట్ లైక్ నాలెడ్జ్ ఆఫ్ యాక్టింగ్ ఎప్పుడు కన్నడలో ఫస్ట్ సీరియల్ చేశాను. అప్పటి నుంచి బాలేదు, ఇది బాలేదు, నీ స్టైలింగ్ బాలేదు, నువ్వు ఇచ్చేస్తున్నావు వచ్చేస్తున్నావు అని ఘోరంగా ఓన్లీ డిస్క్రిమినేటే చేసేది. సిబ్లింగ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. బట్ ఏంటంటే ఆమె చెప్పిన మాటలు వింటూ నేను చాలా గ్రో అయ్యా. అండ్ ఆమె చెప్పేది నేను ఫాలో చేస్తుంటే నాకు బయట నుంచి అంతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేది స్టార్ట్ అయ్యింది. సో ఐ థింక్ షీ ఈస్ ద బెస్ట్ క్రిటిక్. అండ్ నేను వైదే పరిణయం చేసేటప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఈమె అన్నింది, రే నువ్వు నేర్చుకున్నావు వెళ్ళరా, ఇది డెఫినెట్ గా హిట్ అవుతుంది వెళ్ళరా అన్నింది. అండ్ లక్కీలీ ఈ ఎపిసోడ్ బయటకు వచ్చే లోపు మనం 600 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం, ఆల్మోస్ట్ 2.5 years. సో దట్స్ అ వెరీ బిగ్ మైల్ స్టోన్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వైదేహి గారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సీరియల్ కి సంబంధించి? ఈ సీరియల్ కి సంబంధించి యాక్చువల్ గా నేను ఫస్ట్ అదే హీరో బాగున్నాడు అన్నారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు అదే రీప్లేస్మెంట్ అన్నాను కదా. సో ఐ ప్రిపేర్డ్ అ లాట్ ఫర్ దిస్ క్యారెక్టర్ వచ్చాక ముందు. బట్ యూజువల్ గా యూ షుడ్ హావ్ లాట్ ఆఫ్ గట్స్. ఎందుకంటే తన యుక్తా గారిని రీప్లేస్ చేసినప్పుడు జనాలు కూడా ఈజీగా కనెక్ట్ అవ్వలేదు. మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు, ఆ ఫియర్ ఉంటుంది. మరి ఎలా హ్యాండిల్ చేశారు టీం అంతా కూడా? చాలా యాక్చువల్ గా వాళ్ళు చాలా నేర్చారు. అండ్ దానికి ముందు అయితే నేను మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎపిసోడ్స్ ఐ సా. నేను హోంవర్క్ చేసుకునే వచ్చాను చాలా. సో ఇక్కడికి వచ్చాక ఎలా వస్తుందో ఏంటో అని. బట్ మై రివీలింగ్ ఎపిసోడ్ ఉంది, అది నిన్న కూడా నేను ఊరికే చూడాలి అని చూసాను. నాకు చాలా నచ్చింది. అంటే ఆ ఫీల్ అది నాకు అది డైరెక్టర్ గారు కూడా బాగా వచ్చింది అన్నారు. సో డైరెక్టర్ ఏదైనా అంటే దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్, బికాస్ హీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో వాళ్ళకి నచ్చితే ఓకే, మనం ఏదో ఐఎమ్ గివింగ్ సంథింగ్ బెస్ట్ అలా ఉంటుంది. అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఐ గాట్ ఫోన్ కాల్స్ దట్ యువర్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్, యువర్ ఇంట్రొడక్షన్ వాజ్ వెరీ నైస్. చాలా మంది కాల్ చేసి చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్.